శివ సినిమాతో సంచలన దర్శకుడిగా మారిపోయారు వర్మ. ఇండస్ట్రీ మొత్తం ఆయన గురించే మాట్లాడుకున్నారు. పెద్ద పెద్ద దర్శకులు సైతం వర్మను దిగ్దర్శకుడిగా లెక్కించి గౌరవించడం మొదలుపెట్టారు. టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు వర్మ. ఈ పాడుగ డబ్బు తీసుకుని చక్కేసి ఉంటాడు. ఆయనే అలాంటి ఆయన కాదు. ఆయన తప్పకుండా వచ్చేస్తారు. ఏమిటొచ్చేది? వాడు పక్క జబులు కొట్టే రకం. శివ తర్వాత వర్మ డైరెక్షన్ లో రిలీజ్ అయింది క్షణక్షణం. తన అభిమాన నటి శ్రీదేవి హీరోయిన్ గా వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చి పెద్ద హిట్ గా నిలిచింది. పరేష్ రావల్ ని టాలీవుడ్ కి కొత్త విలన్ గా పరిచయం చేసింది. మీరేం చెప్తున్నారు? కనిపిస్తుందా? వర్మ హీరో, వర్మ హీరోయిన్, వర్మ విలన్, వర్మ మ్యూజిక్, టోటల్ గా వర్మ సినిమా, ఇలా ప్రతి విభాగంపై తన స్టాంప్ వేయగలిగారు వర్మ. ఒక్క సినిమాకే ఆయనకు అంత క్రేజ్ వచ్చేసింది. ఆ నేమ్ అండ్ ఫేమ్ రెండో చిత్రంలోనూ అద్భుతంగా నిలబెట్టుకున్నారు వర్మ. నాకేదో భయంగా ఉంది. నేను నడుస్తున్నాను కదా, నేను ఎక్కడికి కాలు పెడతా నాకు పెట్టి వచ్చేసి అంతే. శివ తర్వాత నాగార్జున కాంబినేషన్ లో వర్మ తీసిన మరో సినిమా అంతం. ఊర్మిళ హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం కూడా వర్మ మార్క్ మాస్టర్ పీస్ గా నిలిచింది. రెండు మూడు సినిమాలకే వర్మ స్కూల్ అన్న నేమ్ బోర్డ్ ఫిల్మ్ నగర్ లో వెలసింది. ఈ స్కూల్ నుంచి వచ్చే సినిమాలకు స్పెషల్ క్రేజ్ వచ్చేసింది. వర్మ పేరు కాదు, బ్రాండ్ అన్న టాక్ స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయింది. ఈ సమయంలో విడుదలైంది మనీ, కామెడీ సినిమా. కానీ సినిమాలోని బ్రహ్మానందం చేసిన ఖాన్ దాదా క్యారెక్టర్ సినిమాకే హైలైట్ కావడమే కాదు, ఆయన కెరియర్ లోనే ఒక మైల్ స్టోన్ గా నిలిచింది. నేను ఇప్పుడు 5 మీద పక్క తీర్చుకోవాలి. చక్రవర్తి, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్. కానీ లిస్ట్ లో ఫస్ట్ పర్సన్ చక్రవర్తి. తెలుగులో వర్మ గోవిందా గోవిందా తీసి ఉన్న పేరు పోగొట్టుకున్నారని చెప్పాలి. ఈ సినిమాతో ఆయన వెంకటేశ్వర స్వామి కిరీటం దొంగిలించడం అనే సబ్జెక్ట్ తో సినిమా తీసి పెద్ద సాహసమే చేశారు. అంతేకాదు, సినిమా ఆడకపోయినా వర్మ సినిమా బాగుంటుందన్న పేరు ఖరాబు చేసుకున్నారు. గోవిందా గోవిందా ఇచ్చిన షాక్ పనిచేసిందో లేక ఇంకోటో తెలియదు గానీ వర్మ బాలీవుడ్ లో అడుగుపెట్టారు. తనదైన ట్రెమెండస్ టేకింగ్ తో వర్మ వుడ్ గా మార్చేశారు. వర్మ అంటే పెద్ద పెద్ద అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు కూడా గౌరవించే స్థాయికి వచ్చారు. అట్లీస్ట్ ఒక్కసారైనా వర్మ హీరో హీరోయిన్లుగా అనిపించుకోవాలని తహతహలాడింది బీ టౌన్. वजह उसकी है यही, बस इनकार से हमको सजर। अब कहे सोच सोच में हो गई. రంగీలా అనే రొమాంటిక్ కామెడీ డ్రామా తీసి హ్యూజ్ సక్సెస్ అందుకున్నారు వర్మ. ఇటు రికార్డులు అటు అవార్డులతో రంగీలా బాలీవుడ్ లో వర్మ ఎంట్రీని గ్రాండ్ గా ఎస్టాబ్లిష్ చేసింది. అమీర్ ఖాన్, ఊర్మిళ, ఏఆర్ రెహమాన్ ఖాతాల్లో పెద్ద హిట్ గా నిలిచింది రంగీలా. బాక్సాఫీస్ దగ్గరే కాదు, అవార్డ్ స్టేజ్ల మీద కూడా పెద్ద శబ్దమే చేసింది. మొత్తం 7 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకుని విజయ బావుట ఎగురవేసింది. कोई तो बताते इसका हल ओ मेरे भाई, कि एक तरफ तो उससे प्यार करें हम और उसको ही के कहने से डरे हम. क्या करे क्या न करे ये कैसी मुश्किल है, कोई तो बताते इसका हल ओ मेरे भाई.
98లో వర్మ తీసిన సత్య విడుదలైంది. జేడి చక్రవర్తి, ఊర్మిళ హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్ లో వర్మ మేనియా ఒకటి జనరేట్ చేసింది అంటే అతిశయోక్తి కాదు. ముంబై మాఫియాపై సినిమాలు తీయడంలో వర్మను ఒక మాస్టర్ గా నిలబెట్టింది చిత్రం. మనోజ్ బాజ్పాయ్, జేడి పర్ఫార్మెన్స్ చూసి ముంబై ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దేశవ్యాప్తంగా ఉన్న దిగ్దర్శకుల జాబితాలో చేరిపోయారు వర్మ. మణిరత్నం, శేఖర్ కపూర్ వంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్ వర్మ వర్క్ కి వారెవానేశారు. ఆఫ్టర్ 2000 వర్మ తీసిన పెద్ద సినిమా కంపెనీ. వర్మ తీసిన భారీ చిత్రాల్లో ఇదొకటి. అజయ్ దేవ్గన్, మోహన్ లాల్, వివేక్ ఓబెరాయ్, మనీషా కొయిరాలా వంటి హేమా హేమిలు నటించిన ఈ చిత్రం కూడా టాక్ ఆఫ్ ది బీ టౌన్ గా నిలిచింది. నామ్ క్యా హై? చందు, పూరా, చంద్రకాంత్ नागरे। इन लोगों के साथ कब से काम कर रहा है? अभी अभी। मैं तुमसे पूछा? जिससे भी पूछेंगे जवाब तो वही मिलेगा। फिल्म लाइन में आपका क्या इंटरेस्ट है? बस पार्टी वार्टी पे कुछ लोग मिल जाते हैं। चलो इसी बहाने हम भी मिल गए। नाइस मीटिंग यू। 2005లో వచ్చిన సర్కార్ తో వర్మ బాలీవుడ్ ఏస్ డైరెక్టర్ గా అవతరించాడు. బిగ్ బి అమితాబ్ అద్భుత నటనకు వర్మ డైరెక్షన్ కెపాసిటీకి కేరాఫ్ గా నిలిచింది సర్కార్. అప్పటి వరకు అమితాబ్ నటన పరిచయమే కానీ అది పాత తరం వారికి. కొత్త తరం ప్రేక్షకులు సైతం అమితాబ్ ను ఆరాధించడం మొదలుపెట్టేసరి చిత్రంతో. వర్మ ఇచ్చిన ఈ బ్లాక్ బస్టర్ హిట్ తో అమితాబ్ కెరియర్ కి ఓ 10 ఏళ్ల పాటు ఫ్యూయల్ దొరికినట్లయింది. గాడ్ ఫాదర్, మార్క్ మూవీస్ తీరంలో వర్మ తర్వాతే ఎవరైనా అన్న టాక్ డబ్బులైంది. मेरी एक ही बच्ची थी और वो भी मेरे मरने से पहले उसका बदला आप दिलाते। अगली बार जब ये साहब उनका नाम सुने तो इनके चेहरे पे मुस्कान आनी चाहिए। इतना ऑनेस्टी अच्छा नहीं, हम लोग घाटे में पड़ जाएंगे। मणि, नजदीकी फायदा देखने से पहले दूर का नुकसान सोचना चाहिए। ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్.